అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లల కోసం అప్పటికప్పుడు ఏదైనా క్రొత్తగా ఒక ఉల్లిపాయ ఒక బంగాళదుంపతో డీప్ ఫ్రై లేకుండా తక్కువ నూనెతో ఇలా స్నాక్స్ చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బంగాళదుంపని తీసుకుని దానిపైన ఉన్న తొక్కు తీసేసుకుని ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి. ఇలా వాటర్లో వేసుకున్న బంగాళదుంప తురుముని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. అలాగే బాగా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని, 1/4 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఎగ్ని కూడా బీట్ చేసుకుని వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని ఇది మొత్తం బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇందులో వాటర్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. ఇందులో మనం ఎగ్ వేసాం కాబట్టి వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదండి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ తీసుకుని వీటిని కట్లెట్స్ కింద వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోండి. ఎక్కువ నూనెలో డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేకుండానే ఇలా తక్కువ నూనెతో మనం ఈ కట్లెట్స్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వీటిని 2 వైపులా కూడా టర్న్ చేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. వీటిని ఇలాగే డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటాయి. మీకు నచ్చితే కనుక టమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, నోటికి ఎంతో రుచిగా చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.